ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యొక్క శిఖరం లాంటి ఒక టార్గెట్ 10 GPA సాధించినటువంటి విద్యార్థుల అభినందన సమావేశానికి వచ్చినటువంటి మన గౌరవనీయులు ప్రియతమ ముఖ్యమంత్రి డైనమిక్ సీఎం అనందరం మనం ఎంతో గర్వంగా చెప్పుకునే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపడానికి రాబోయే రోజులలో వాళ్ళ యొక్క ఉన్నత లక్ష్యాల వైపు తీసుకుపోవడానికి గత 3 రోజులుగా వాళ్ళని ఎన్నో రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉత్సాహపరుస్తున్నటువంటి వందే మాతరం ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్ గారు మరియు మిగతా వారి టీం అందరికీ కూడా మరియు ఇక్కడ వేదికపై రాసినటువంటి మన ఎమ్మెల్సీ గారు రఘుత్తం రెడ్డి గారు మరియు మన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మేడం దేవసేన మేడం గారు వీరందరికీ కూడా మన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరి తరఫున నా యొక్క విద్యార్థుల తరఫున నమస్కారాలు సార్. ఈరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అసలు ఈ రవీంద్ర భారతిలో నేను అడుగుపెట్టింది ఫస్ట్ టైం సార్. అది కారణం ఈరోజు నా స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వల్ల ఒక హెడ్ మాస్టర్గా అందులో ప్రభుత్వాన్ని నడిపించే ప్రభుత్వాధినేత ముందట ఒక ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు నిలబడడం గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. దానికి కారణం మరి నా ప్రభుత్వ ఉద్యోగమే ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేయడమే. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్కూల్ అంటే ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాది. ఆ స్కూల్లో స్పీచ్ కూడా ఈ స్కూల్ నాది అనే చెప్తుంటాను. ఎక్కడో వేరే దగ్గర వర్క్ చేయడము దానికోసం అని కాదు. అట్లాంటి ఫీలింగ్తో ఇక్కడ పనిచేస్తున్న అందరి ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. మరియు వారందరి కళలను నిజం చేస్తూ 10 GPA సాధించడం అంటే విద్యార్థులు మామూలు విషయం కాదు. ఎందుకంటే స్కూలింగ్లో అది హైయెస్ట్ టార్గెట్. ఆ టార్గెట్ను రీచ్ అయినటువంటి 230 మంది విద్యార్థులందరికీ కూడా మా తరపున అందరి తరపున ఆశీస్సులు పెట్టా మీకు. మరి మా మీద నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలలో చదివించినటువంటి తల్లిదండ్రులు ఎన్నో పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా ఈ స్కూళ్ళలోనే మా పిల్లలు బాగుంటారు కాబట్టి ఇక్కడనే చదివించాలనే ఒక ఆశయంతో చదివించినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి అందరి తల్లిదండ్రులకు కూడా మా అందరి తరపున మీకు నమస్కారాలమ్మా. చూస్తున్నాం ఇక ఈ ప్రోగ్రాం మొత్తం కూడా సక్సెస్కు సింబల్గా ఉంది. ఇక్కడ కూర్చున్న వ్యక్తులతో సహా మన సీఎం గారి యొక్క ప్రస్థానం చూసిన ఆయన సీఎంగా ఎదగడానికి ఆయన పోరాటం ఆయన ఏం చేసాడో మన ఉపాధ్యాయులకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. మన ప్రతి విశ్లేషణ తెలుసు, కాకపోతే అన్ని చోట్ల ఎక్స్పెక్ట్ చేయం. మరి ఒక సక్సెస్ఫుల్ సీఎంను మన దగ్గర ఇప్పుడు చూస్తున్నాం. నేను చూసినంతవరకు నా సర్వీస్లో ఎవరు కూడా ఈవెన్ టీచర్స్ డే కూడా నేను ఎప్పుడు చూడలేదు సీఎంలు రావడం. సార్ మీరు ఈరోజు మా కోసం మా ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థుల కోసం ఇంత సమయాన్ని కేటాయించడం మీకు మా యొక్క నమస్కారాలు సార్. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఇన్స్పిరేషన్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది బేటా. ఖచ్చితంగా 10 GPA టార్గెట్ సాధించారు మీరు ఒక స్కూలింగ్లో, కానీ ఇప్పటితో మన ప్రస్థానం ముగియలేదు. అసలైన సక్సెస్ ముందు ఇప్పుడుంది మనది. కాబట్టి మీ లక్ష్యాలను మీరు నిర్దేశించుకొని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి సాక్షాత్తు మన ప్రభుత్వాధినేత దిగొచ్చాడు ఇక్కడికి. అంతకంటే ఇన్స్పిరేషన్ మాకు ఇంకేముండదు. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ మీ మనసులో పెట్టుకొని మీరు ముందు మంచి లక్ష్యాల వైపుకు ప్రయాణించాలని కోరుకుంటున్నాం. మరి సక్సెస్లో మా మేడం గారు కూడా మాకు అన్ని రకాల సౌకర్యాలను అందిస్తూ డిజిటల్ క్లాసెస్ ప్రభుత్వ పాఠశాలలో ఒక్క నిమిషం మేడం చాలా చెప్పాలని ఉంది. ఓకే థ్యాంక్ యూ. మరి అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే థ్యాంక్ యూ.